ఓకే 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 గుడ్ ఈవినింగ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. నా ఫ్రెండ్స్ అందరూ, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్ మా ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఓపిక కూర్చున్నందుకు. రామానాయుడు స్టూడియోస్కి చాలాసార్లు వచ్చాను, స్టూడియోలో షూట్స్కి అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేయడానికి చాలాసార్లు వచ్చేవాడిని. సినిమా పూజలు జరుగుతుంటే చూడడానికి చాలాసార్లు వచ్చేవాడిని. సినిమా ప్రేక్షకుడిగా చాలాసార్లు వచ్చేవాడిని. నిన్న పొద్దున కూడా రామానాయుడు స్టూడియోకి అలా వచ్చి తిరిగా నాకేం అనిపించలేదు. ఈరోజు సాయంత్రం కార్లో ఇట్లా లోపలికి వస్తూ ఉంటే నా స్టాండీస్ అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తే ఇలా పై వరకు వస్తుంటే అంటే అర్థం కాలేదు. ఫస్ట్ టైం నేను చూసిన ప్లేసే నాకు కొత్తగా కనిపిస్తుంది. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఎన్నో ఇచ్చిన కిరణ్ చాలా థ్యాంక్ యూ. నా కోసం ఊరి నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్, నా అందరికీ చాలా థ్యాంక్స్. మా వాడు ఏదో చేశాడు చూద్దామని నా కోసం ఇంత దూరం వచ్చారు, చాలా థ్యాంక్ యూ. చాలామంది వచ్చారు. అంటే ఇంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండడానికి కారణం అందరితో బాగుండు, అందరితో మంచిగా ఉండు అని నేర్పించిన మా అమ్మ నాన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. మా అప్ప మా అమ్మ నేను ఎప్పుడో 4th క్లాస్లో వచ్చింది హైదరాబాద్కి. మళ్ళీ నా ఈవెంట్కి వచ్చింది ఈరోజు. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మా. ఖచ్చితంగా మీ పేరు నిలబెడతా. యా చాలా ఉంది ఎమోషన్ ఆపుకుంటున్నాను. ఈ సినిమా నాకు అంటే సినిమా కన్నా నాకు ఎక్కువ అన్న అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు అందరం కలిసి అది ఇది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్న నాతో కాదు అందరితో బాగా మాట్లాడుతుంటాడు. ఏం అవ్వాలనుకున్నావు, ఏంటి, ఎలా అని. నేను అప్పుడెప్పుడో చెప్పాను ఒకసారి, అన్న నేను హీరో అవ్వాలని వచ్చానన్న, నాకు ఇది కూడా ఇంట్రెస్ట్, ఇట్లా చేసుకుంటా ఉన్నాను, ఛాన్స్ వచ్చినప్పుడు చూసుకుంటా ఉండి అన్న. నేను ఒక సాంగ్ చేసినప్పుడు చూపిస్తే చాలా బాగా చేసావు, అసలు అదిరిపోయింది. ఆయన ఫ్రేమ్ టు ఫ్రేమ్ మాట్లాడాడు అనమాట నాతో. మాట్లాడి అంటే ఒక హీరోగా ఉండి షూట్లో, అది కూడా షూట్ మధ్యలో చూపించాను నేను నా పాట, నాకు గుర్తుంది బాగా. ఇంట్రడక్షన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ సీన్ అది చూసి చాలా బాగుంది అని మాట్లాడాడు. ఆ రోజు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ చెప్పా, ఎప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలా అంటే నువ్వు మంచి టాలెంటెడ్ సాయి, బాగా చేస్తావు, చేద్దాం అన్నాడు. అన్న నీ ప్రొడక్షన్ ఓపెన్ చేసి ఈ 8 years నా జర్నీలో నువ్వు చాలామందిని కలిసావన్నా, నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, అన్నీ చేసుకుంటూ ఉన్నాము. నువ్వు నన్ను గుర్తుపెట్టుకొని నా ప్రొడక్షన్లో ఫస్ట్ నువ్వు చేయని నాకు చెప్పడం అనేది అంత చిన్న విషయం కాదన్నా. దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. అది ఓన్లీ కిరణబ్బరంకి మాత్రమే ఉంటుంది. సినిమా గురించి వస్తే మీరు ట్రైలర్లు చూశారు, పాటలు చూశారు, అన్నీ చూశారు. ఎలా అనిపించింది? చాలా బాగుంది. చెప్పరా? కొంచెం ఎమోషనల్ అవుతుంది, అందుకే కొంచెం అలా ఫన్, సారీ. సో మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డార్లింగ్, నీకున్న క్లారిటీ నేను మొన్న కూడా చెప్పాను, మన తెలుగులో రోటెడ్ కథలు, చాలా రియలిస్టిక్ కథలు డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఇలాంటి డైరెక్టర్స్ చాలా లేరు. కానీ వచ్చాడు. తమిళ్లో ఒక వెట్రిమారన్, ఒక సెల్వరాఘవన్ గారు ఎలా అంటారో, తెలుగులో నిజం చెప్తున్నా ముని, హీల్ బీ ద ఇన్ దట్ స్టేజ్ అనమాట. నిజంగా చెప్తున్నా డార్లింగ్, నీ డీటెయిలింగ్స్కి చాలా క్లారిటీ ఉంది నీకు, సూపర్. సినిమా చూసాక మీరే అంటారు. మా సినిమాకి సినిమాటోగ్రాఫర్ పెద్ద అసెట్. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేకపోయాడు పాపం, రీసెంట్గా వాళ్ళ నాన్న ఇదయ్యారు. వంశీబ్రో, నువ్వు ఈ సినిమాకి ప్రాణం పెట్టేసావు. ఆయన పై నుంచి చూసి ఖచ్చితంగా నీకు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పుడు. ఖచ్చితంగా ఆయన చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంటాడు. స్టే స్ట్రాంగ్. ఇంకో 10 రోజుల్లో సినిమా ఉంది, 3 రోజుల్లో ఉంది. కలుద్దాం, సక్సెస్ మీట్లో ఖచ్చితంగా కలుద్దాం. వి మిస్సింగ్ యూ సనారే, థ్యాంక్ యూ. అండ్
మా అమ్మ రానమ్మా అంటే చాలా ఖచ్చితంగా ఎమోషనల్ మూమెంటే అండి ఇది. మా ఇన్ని ఇయర్స్ జర్నీలో మేము ఎప్పుడు అంటే మాట్లాడుతుంటాం ఇట్లా, నేను చాలా తక్కువ మాట్లాడడం ఎక్స్ప్రెస్ చేయడం నాకు రాదు, మరేమో అట్లా తెలీదు. మా నాన్న కూడా అంతే. నన్ను నమ్మిన చాలా తక్కువ మందిలో మా రానం ఒకటి. అంటే ఈ సినిమా ఓకే అయినప్పుడు సాయిని పెట్టుకుందాం అది ఇది అన్నప్పుడు అందరూ నూనె, సాయి లేదు వద్దు అవ్వదు అసలు ఎట్లా చేస్తాడు ఏంటి అని. తన నుంచో నచ్చి చెప్పింది నాతో, నువ్వు చెయ్యి ఎవరేమనుకుంటే ఉంది, నాకు గుర్తుందిమా, ఎవరన్నా ఏమని అనుకోని నువ్వు చేసేది వస్తుంది కదా, నువ్వెందుకు ఆగుతున్నావు అని చెప్పావు. నాకు ఆ విషయం ఒకటే కాదు, నా జీవితంలో అంటే నాకు ఒక చెల్లో అక్క అంటే ఇట్లనే ఉంటుందేమో, అన్ని దగ్గరుండి చెప్తుంది అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ మా. మనకు ఆకలి అయితే అన్నం పెడుతుంది బూదేలాగా, అన్నపూర్ణ దేశ్ లేదు ఉన్నది చెప్తున్నా సీరియస్లీ. డబ్బులు అవసరం అయితే ఇస్తుంది లక్ష్మీదేవి లాగా. లేదు నిజంగానే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మా. నేను ఈరోజు ఇక్కడ నించోడానికి మెయిన్ కారణం నేను వర్క్ చేసిన కెమెరామెన్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. సార్ మీతో మీరు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మీతో చాలా నేర్చుకున్నాను సార్. మీతో నేర్చుకుంటూనే నేను ఈరోజు ఇక్కడ నించున్నాను. మీరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాని కాదు. అండ్ ఆ కెమెరామెన్లలో మెయిన్ ఒకరి గురించి మాట్లాడేది మా అన్న విశ్వాస్ అన్న. నువ్వు నాకు గురువు, నాకు ఒక అన్నలాగన్నా. ఈరోజు నువ్వు ఈవెంట్కి రాలేదు, నేను చాలా మిస్ అవుతున్నా. ఒక రకంగా ఏదో ఒక వెల్తీ ఫీలింగ్ ఉంది నాకు. కిరణ్ అన్న విశ్వాస్ అన్న ఏంటంటే ముందు నేను వీళ్ళు రాకముందు నా జీవితంలోకి అకౌంట్లో డబ్బులు లేకపోయేసరికి భయం వేసేది. ఏమవుతుంది ఏంటని మా అమ్మకో మా నాన్నకో ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడిని. లేదంటే నా ఫ్రెండ్స్ ఒకటి నా ఫ్రెండ్ వేస్ట్లో ఫోన్ పంపిస్తాడు డబ్బులు అడిగితే వాడు. ఇట్లా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చాక ఏంటంటే నాకు నా జోబులో రూపాయలు లేకపోయినా నాకు చాలా ధైర్యంగా ఉండేది. ఆ ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కిరణ్ అన్న, విశ్వాస్ అన్న. మీరు నాకు మా ఇంట్లో పెద్ద కొడుకులాగా. అమ్మా చెప్పారు కదా, మీరు అన్నారు కదా, మా అమ్మ అనింది అనమాట ఒక మాట, మాకు ఇంకా భయం లేదురా వాళ్ళు ఉన్నారు కదా కొంచెం ధైర్యంగా అన్నాం మేము ఎప్పుడు అనింది. ఖచ్చితంగా మా కిరణ్ నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు నన్ను హీరోగా చేసావు ఓకే ఫైన్, కానీ నాకు హీరోగా వచ్చి ఇక్కడ నించున్న దాన్ని హై కన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు కిరణపురం వాళ్ళ తమ్ముడు రా అన్నప్పుడు హై వస్తుంది నాకు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అదే చాలా హై ఇస్తుంది. అండ్ నువ్వు నాకు ఇచ్చిన ఈ ఛాన్స్ ఇది నాకు చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఏం పని చేసినా నా ఐడెంటిటీ కాదు, ఇప్పుడు నేను నీ ఐడెంటిటీలో ఉన్నా. నేను ఏం పని చేసినా చాలా జాగ్రత్తగా చేస్తాను, ఎందుకంటే నా అన్నకు చెడ్డ పేరు రావద్దు. నేను ఇది ఖచ్చితంగా దీన్ని క్యారీ చేస్తానన్నా. ఐ విల్ మేక్ యూ డెఫినెట్లీ ప్రౌడ్. ప్రౌడ్ అంటే గొప్ప పని చేయడం కాదండి, సక్రమంగా నీట్గా బతకడం. అంతకు మించిన గొప్ప పని ఏం లేదు. నీట్గా మంచి పని చేయి, చెడ్డ మాట్లాడద్దు, అది ఉంటే చాలు. నేను ఖచ్చితంగా అలానే ఉంటానన్నా, మీకు ఎప్పుడు చెడ్డ పేరు తెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది వచ్చారు ఇక్కడికి. అండ్ ఇంత బాగా డెకరేట్ చేసిన యువ మీడియాకి చాలా థ్యాంక్ యూ. వెంకటన్న సార్, బషీర్ సార్, థ్యాంక్ యూ సార్. నేను థియేటర్ ఆర్టిస్ట్ కాదండి, వీళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులు. నా ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా ఈరోజే జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ సార్, బషీర్ సార్ అండ్ అనుష, రితికేష్ అన్న, మదన్ అన్న, శంతన్, మా ప్రొడక్షన్ టీం అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. మీరు సినిమా కోసమే కాదు, నాకు మా వాడు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడని నాకు పర్సనల్గా చాలా సపోర్ట్గా ఉంటే మీరు నన్ను వెన్నండి నడిపించారు. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వంశీ బ్రో, కన్నా, దినేష్, రాజేష్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రసన్న, చరణ్ చాలా థ్యాంక్స్. గౌతమ్ బ్రో, కన్నా చెప్ప ఓకే మా తమ్ముడే అన్న. లాస్ట్ అన్న ఒక మాట చెప్తా కిరణ్, నీ జీవితంలో నేను తమ్ముడిని, నీ ప్రయాణంలో నేను ఒక పెద్ద అభిమాని అన్న. అలానే నవ్వుతుంటాడు ఆయన, బట్ నిజంగా చెప్తున్నా
ఐ లవ్ యూ. ఇంతకన్నా నాకు నువ్వేం అంటే నాకు నువ్వేం ఇంతకన్నా నాకు ఇంకా నేనేమి అడగనన్నా. నాకు ఇది చాలన్నా, నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే చాలా థ్యాంక్స్. సారీ. మా డిజిటల్ డిపార్ట్మెంట్, మా కే ప్రొడక్షన్ డిజిటల్ సాయి, కార్తిక్, శివ వీళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మీ ప్రమోషన్లో ఎవ్రీ వీడియో దగ్గరుండి బాగా మాట్లాడారు, సపోర్ట్ చేసి ఎడిట్ చేసి అన్నీ చాలా ఇది చేశారు. థ్యాంక్ యూ సాయి. అండ్ ఫైనల్లీ మా కే ప్రొడక్షన్ అండ్ మా సుమైరా స్టూడియోస్ తేజ గారికి, మా అందరినీ ఇలా ముందు పెట్టి సపోర్ట్ చేసి మా అందరికి ఇంత మంచి లాంచ్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అన్న. చెప్తానన్నా, వస్తున్నా. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. వేద, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు కాదు, మాట్లాడదామనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వేద. నాకు షూట్లో కొన్ని తప్పులంటే నేను డైరెక్ట్ పోయి అడిగేవాడిని, వేద ఏంటి చెప్పు నాకు అంటే, నాకు చాలా నేర్పించావు. సీరియస్లీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలా చేయి అలా చేయని గైడ్ చేసావు. అండ్ లైక్ నువ్వు మంచి సోల్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. అందరు ఆర్టిస్టులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా తేజకి, బాలరాజన్నకి, అందరికీ. సనారే లిరిక్స్ నాకు ఆ పాట పిచ్చికి నచ్చేసింది. నాకు తెలిసి నా జీవితంలో ఇంకొక పాట రాదేమో అది, గోకుల గోపాలగా. చాలా చాలా థ్యాంక్స్. నువ్వు అన్న అయిపోయిందిలే అన్న, కట్ చేయకండి. థ్యాంక్ యూ అండి, అందరికి థ్యాంక్ యూ. April 17th ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది బాగా చేసాం, అంత చేసాం అంత ఉంది, సినిమా బాగుంది అంత ఉంది, కానీ ఇంతమందిని ముందు నిలబెట్టి వాళ్ళందరికి మంచి జరగాలనే గొప్ప మనసుతో ఒక పర్సన్ ముందుకు వచ్చి చేసినాడంటే ఖచ్చితంగా ఆయనకు మనం నించొని ఇది చేస్తే చాలా మంది ముందుకు వస్తారు. అది అంత ఈజీ థింగ్ కాదు. ఖచ్చితంగా April 17th సినిమాకి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, మీరు బాగా హోస్ట్ చేస్తున్నారు. మా ఆడపడుచు మా శ్రవంతి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి తేజ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా. సో April 17th మీ పర్ఫార్మెన్స్ చూడడానికి మేము అందరం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. ఎస్, మనందరం వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చింది. మా రాయలసీమ రాయచోటి రాజావారు ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి, అందరికీ పని కల్పించాలి, తనతో పాటు ఎదిగేలా చేయాలన్న గొప్ప మనసున్న మా రాజావారు కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ అందరూ చాలా కలగా ఉంది. పెళ్లి సందల్లా చేయాలనుకున్నాం, నిజంగా పెళ్లిలానే జరుగుతుంది. ఇక్కడ చేస్తున్న ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఈ టీం వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్కి, నా ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సారీ మీడియా వారికి కానీ ఎవరికైనా లేట్, ముఖ్యంగా శ్రవంతి గారికి లేట్ అయిందంటే బికాజ్ వాళ్ళ డ్రీమ్ కదా. ఎంతోమంది ఈ సినిమాలో మామూలుగా అయితే ఓ సినిమాలో ఐదారు మందో లేకపోతే 7-8 మందో ఉంటారు. ఈ సినిమాలో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కలగానే ఉంటారు. మనకు ఒక ఈవెంట్ వస్తుంది, ఆ రోజు మనము మైక్ బట్టి మాట్లాడతామని చెప్పి అందుకే కొంచెం లేట్ అయింది. క్షమించండి ఎవరైనా సరే ఈవెంట్ లేట్ అయిందంటే. అండ్ ఇదిగో ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోగా మాట్లాడడం ఓకే, కానీ ప్రొడ్యూసర్గా అంటే ఏదో చాలా కొత్తగా ఉంది. ఫస్ట్లీ నా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సినిమా నుంచి మొన్న సినిమా కేరామ్ సినిమా వరకు అండ్ ఇప్పుడు వస్తున్న చెన్నై లవ్ స్టోరీ అన్ని సినిమాల ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే మీరందరూ నా మీద రూపాయి పెట్టి నమ్మి సినిమా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదిగో పైన మా అన్న బ్లెస్సింగ్స్ అండ్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. ఈరోజు అంటే ఇట్స్ నాట్ ఈజీ జర్నీ కదా. నేనేంది సారీ కానీ థ్యాంక్ యూ అండి అందరికీ. బికాజ్ ఇదిగో నా జర్నీ నాకు తెలిసి మీరు అందరూ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీ వల్లనే మీరు ప్రతి ఒక్క మెట్టు ఇదిగో ఇలా అరే కిరణ్ ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా టీం వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముని, థ్యాంక్ యూ ముని. మనందరం 17 తర్వాత మాట్లాడుకుందాం ఏం చేసావు ఏంటి అన్నది. ఎక్సెప్షనల్ వర్క్ చేశాడండి. అలాగే సాయి, వేద కానీ, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు ద బెస్ట్ చేశారు. నేను చాలా సింపుల్గా, షార్ట్ అండ్ స్వీట్గా మీ టైం తీసుకోకుండా తిమ్మరాజుపల్లి గురించి చెప్పేస్తానండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో టెక్నీషియన్స్ చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి,
తీస్తుంటారు, కొత్త వాళ్ళు అందరూ వస్తుంటారు. నేను చెప్తున్నానండి, నా మాటగా తీసుకోండి. చిన్న సినిమాల్లో తిమ్మరాజుపల్లి సినిమా టెక్నికల్గా బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది ఫర్ షూర్. మీరు రేపు సినిమా చూసిన తర్వాత తిమ్మరాజుపల్లి సినిమా అరే ఇంత బడ్జెట్లో, నేను చాలా చిన్న బడ్జెట్ ఇచ్చానండి, ఇంత బడ్జెట్లో ఇంత టెక్నికల్గా ఇంత ఎక్సలెంట్గా సినిమాని తీయచ్చా అని అందుకే చెప్పిన వర్డ్. తిమ్మరాజుపల్లి సినిమా చిన్న సినిమాల్లో బెంచ్ మార్క్లో నిలబడిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్సలెన్స్. దానికి థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఫస్ట్లీ మై బ్రదర్ సుధీర్, అలాగే అక్షయ్, అలాగే సనరే అండ్ వంశీ. అసలు ఈరోజు వంశీ ఉండింటే చాలా బాగుండేది. రేపు 17th థియేటర్లో మోత మోగబోతుంది. తెలుగు ఫిలిం ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, మీకు సౌండ్ మ్యూజిక్ కోసం ఎవరైనా థియేటర్కి వెళ్తూ ఉంటాం కదా చాలామంది, అరే సౌండ్ కోసం వెళ్ళాలరా సినిమాని. తిమ్మరాజుపల్లి సినిమా 2 రోజులు మిమ్మల్ని హాంట్ చేస్తుంది, మీరు థియేటర్కి వెళ్ళండి. లిటరల్లీ 2 రోజులు మిమ్మల్ని హాంట్ చేస్తుంది. అలా ఇచ్చాడు మ్యూజిక్. అలాగే సౌండ్ డిజైన్ చేసిన వంశీప్రియ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మాకు పోస్టర్స్, గౌతమ్ లవ్ యూ గౌతమ్, అసలు ఫస్ట్ పోస్టర్ నుంచి చించేసావు. తిమ్మరాజుపల్లి ఇదిగో ఎంత అందంగా కనిపిస్తుంది అంటే నీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. అలాగే ప్రతి ఒక్క టీంకి, వర్క్ చేసిన మా అన్ని టీంకి, పిఆర్ఓ టీంకి, డిజిటల్ టీంకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ సినిమాని ఇదిగో ముందరేసుకొని తీసుకెళ్లాలని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నారు. అంటే నాకు ఏదో వీళ్ళందరూ కూర్చొని కిరణ్ అబ్బోరం ఏదో చేశాడరా, నాకు అవేం వద్దండి, సీరియస్గా చెప్తున్నాను. ఎక్కువ మంచి అయినా చెడే. అంటే వీళ్ళందరూ ఇలా ఏదో పోగొట్టడం, ఏదో కిరణ్ అన్న సినిమా చేశాడు, ఆ సినిమా ఏదో కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేశాడు, అవన్నీ నాకేం వద్దు. హ్యాపీగా ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్గా చాలా మంచి సినిమా చేశారండి. నేను చూసినప్పుడే నాకు అరే ఇంత బడ్జెట్లో ఇంత బాగా తీయగలమా, ఒక చిన్న పాయింట్ తీసుకొని, ఒక ఎక్కడో తిమ్మరాజుపల్లిలో జరిగే ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఇంత థ్రిల్లింగ్గా, ఇంత ఎంగేజింగ్గా ఒక సినిమా చేయగలమా అని నిన్న చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగిందండి. నేను ఇండస్ట్రీలో నాకు తెలిసిన సినిమా అంతా స్టార్ట్ అయ్యి 6 years అయింది. నేను ఒక 11 సినిమాలు చేశాను. ఏ రోజు నా సినిమాని సపోర్ట్ చేయండి, లేకపోతే నా గురించి ట్వీట్లు వేయండి, నన్ను ఇది చేయండి అని చెప్పి ఇండస్ట్రీ పెద్దలు కానీ, ఇండస్ట్రీ ట్విట్టర్ ఎవరిని నేను ఇంత ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళ కోసం రిక్వెస్ట్ చేస్తున్నానండి. తిమ్మరాజుపల్లి సినిమా ఒక 40 నుంచి 50 మంది కుటుంబాల డ్రీమ్. నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. ఇండస్ట్రీ నుంచి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి చిన్న సినిమాలు చాలా బాగా వస్తాయి. నాకు చేతనైనంత, చాలా చిన్న చేతనైనంత నేను చేశాను. మీరు ఇలాంటి కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓకే ఇక్కడికి వచ్చేసాం, సెట్ అయిపోయాం, మనం హ్యాపీగా తింటున్నాం, మన కడుపు నిండిపోయింది. ఊర్లలో చాలామంది కళలతో ఉన్నారు, అరే మేము అవ్వచ్చు కదా చిన్న ఆర్టిస్ట్, మేము ఏదో ఒకటి అవ్వచ్చు కదరా లైఫ్లో, మేము అచీవ్ చేయొచ్చు కదరా అని. నాకు తెలిసి మనం చేయాల్సింది వాళ్ళ కోసమే. మనం సెటిల్ అయిపోయాం, మనం హ్యాపీగా ఉన్నాం, వాళ్ళకి చెయ్యాలి. వీలైనంత నేను చాలా చిన్నది చేశాను, మీరు అనుకుంటే ఇంకా చాలా పెద్దగా చేయొచ్చు. సో వీలైనంత కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. ఊర్ల నుంచి చాలామంది వస్తారు, వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈరోజు ఈవెంట్లో చూడండి ఎంతమంది కళ్ళల్లో ఆనంద బాష్పాలన్నీ అలా కనబడుతున్నాయి. అలా చాలామంది ఫ్యామిలీస్లో ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఈ సినిమాకి, ఈ కొత్త వాళ్ళ కోసం, అందరి కోసం, ఫిలిం క్రిటిక్స్ అనుకోండి, రివ్యూవర్స్ అనుకోండి, ఇండస్ట్రీ పెద్దలు అనుకోండి, ఆర్టిస్టులు అనుకోండి, ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ దెమ్. చాలా మంచి సినిమా చేశారు, చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్న బడ్జెట్లో బాగా చేశారు. మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అదే చెప్పే కదా, ఎప్పుడు నా సినిమా కూడా అడగలేదు, అడుగుతున్నాను. బికాస్ ఆఫ్ దెమ్ నాకేమీ దాని నుంచి అదేమొద్దు. ఎందుకంటే ఏదో చేసే ప్రాసెస్లో అరే ఏదో చేస్తున్నాడు, కొత్త వాళ్ళకి ఏదో చేస్తున్నాడు, 1-2 ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. నాకనే కదా, ఎవరికైనా ఒక ఎక్కువ మంది పొగుడుతున్నా, ఎక్కువ పాజిటివిటీ ఉన్నా ఏంట్రా ఏం జరుగుతుంది, ఏదైనా సింపతినా లేకపోతే ఇంకోట ఎందుకండి ఆయన్ని మాట్లాడిన, ఎందుకు చెప్పండి. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నాకేమొద్దు. తిమ్మరాజుపల్లి సినిమా రిలీజ్ అయిన తర్వాత కిరణ్ అబ్బోరం గారు నాకు ఓకే డబ్బులు పెట్టి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఫీల్ అయిపోయి, హ్యాపీగా సినిమా నాకేదో నేను పెట్టింది నాకు వచ్చినా రాకపోయినా పర్లేదండి, వీళ్ళందరి కెరియర్లు సెట్ అయిపోతే అంతకు మించి నాకు హ్యాపీనెస్ లేదు. నేను అందుకే ఆ మాట మాట్లాడాను. నాకు అంటే ఏదో నాకు ఏమొద్దు. ఎందుకంటే నేనేమంటున్నానంటే అది చెయ్యాలండి, చేయడం అదేం గొప్ప ఏం కాదు. ఇప్పుడు నేను ఏదో గొప్ప చేశాను, కొత్త వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాను, అది గొప్ప ఎలా అవుతుంది, అదేం గొప్ప ఏం కాదు. ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనకు వీలైనప్పుడు రేపు ఏదైనా ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నామంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయేసి, ఆల్రెడీ లైఫ్లు బాగుండేసి, ఆల్రెడీ వాళ్ళ ఫ్యూచర్ అంత సెట్ అయిపోయిన వాళ్ళు పెట్టుకొని చేయడం కాదు కదా. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే చాలామంది వాళ్ళ వాళ్ళకంతా లైఫ్లన్నీ వెలిగిపోతాయి కదా. అది నా థింగ్ అండి, అదే గొప్ప విషయం కాదు. అది అందరూ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు వీలైనంత చిన్న ప్రయత్నం చేశాను, మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను. తమ్ముడు ఎప్పుడూ చెప్తుంటాను,
ఊళ్ళల్లో కళలు కానీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు కళలు కనండి, మీరు ఏమనుకుంటే మీరు అది అయిపోతారు అంతే. ఖచ్చితంగా మీరు ఏదనుకున్నా మీరు అయిపోతారు. ఈరోజు సాయి, రేపు మీరు, ఇదిగో ప్రదీప్, ఒక 40-50 మంది ఉన్నారు, రేపు మీరందరి కళలు నిజమవుతాయి. ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దండి. అంటే ఇండస్ట్రీకి రావాలి, ఎవరు సపోర్ట్ చేయరేమని, నాకన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. నేను ఇంకా చాలా చిన్నోన్ని, పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు మీ హోప్స్ని, మీ డ్రీమ్స్ని అస్సలు ఎక్కడ అవ్వమేమో అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు లైఫ్లో ఏది అవ్వాలనుకున్నది అయిపోతారు, సరేనా? ఎప్పుడు డ్రీమ్స్ని మాత్రం అరే అవ్వచ్చా లేదా అన్నది ఏమనుకోవద్దండి. చూడండి, ఈరోజు ఇంతమంది, ఒక 40-50 మంది ఈరోజు కళలు ఇంత హ్యాపీగా ఉన్నారు, రేపు ఈ సీట్లో మీరే ఉంటారు అందరూ. సో ప్లీజ్ డోంట్ స్టాప్ డ్రీమింగ్. ఇంగ్లీష్ కరెక్టేనా? తిడుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంగ్లీష్ రాదు కదా, ఇందాక అన్నది కదా ఊరోండి అని చెప్పి. దమ్మ నీ గురించి 2 మాటలు మాట్లాడుతుందా? పర్లేదా? ఎప్పుడు మాట్లాడలేదు కదా, మాట్లాడుతా. నా పెళ్ళం రహస్య, ఇదిగో నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చేయి పట్టుకునింది. ఏమవుతానో తెలీదు. బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చేది. తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి. అప్పుడు క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది. తింటూ నేనేదో పిచ్చివాగులు అవుతూ ఉంటాం కదా, మనం చేస్తాం, నేను ఖచ్చితంగా హీరో అవుతా, నేను హీరోగా సెటిల్ అవుతా, ఖచ్చితంగా మనము మంచి పొజిషన్కి వెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ నమ్మింది, వీడేదో అవుతాలని నమ్మింది. థ్యాంక్ యూ, ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళి వెనకాలకి ఇంకేం నేనేం చేయగలను, చెప్పండి ఇంకేంటి? ఇదిగో ఇంతమంది, నేను చేయగలిగిందంతా నేను చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. అదే నాకు సక్సెస్. మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయితే నాకు ఫేర్వెల్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఇంకెళ్తో ఇదిగో ఇంత జర్నీ, పాపం అందరూ బాగా కష్టపడ్డారు, చిన్న ఎఫర్ట్స్ పెట్టారు, అంతా చేశారు. నాకు ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా నీకు ఏదైనా చేయగలను అంటే ఫేర్వెల్గా నేను చేద్దాం అనుకుంటున్నానండి వీళ్ళందరి కోసం. వెరీ 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 స్మాల్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు ప్రీమియర్ దిస్ ఫిలిం ఇన్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ టుమారో. వీళ్ళ కోసం నేను ఫైనల్గా ఫేర్వెల్గా చేయగలిగింది ఏదంటే, మీ అందరినీ, మీ ఫ్యామిలీతో, అందరితో, ప్రపంచం మిమ్మల్ని చూసే ముందే మీరందరూ మీ ఫ్యామిలీతో రేపు నైట్ P6లో మిమ్మల్ని మీరు చాలా పెద్ద స్క్రీన్లో చూసుకోండి. దట్ ఈజ్ మై నేను మీకు లాస్ట్గా చేయగలిగిన ఫేర్వెల్ థింగ్. ఆ తర్వాత మీ లైఫ్లో హ్యాపీగా ఎదగండి. ఐ హోప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఫైనల్గా TFI ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్, మనంత తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఎక్కడా లేరు. ఇది మనమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. ఎందుకంటే ఏ మూలన ఒక చిన్న మంచి సినిమా ఉన్నా సరే మనంత నెత్తిని ఎవరు పెట్టుకోరు, మనంత ఎవరు ఆదరించరు. తిమ్మరాజుపల్లె సినిమా చాలా చిన్నగా ఒక చిన్న పాయింట్ తీసుకొని